శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. 16వ తారీఖు అక్టోబర్ నుంచి 31 అక్టోబర్ వరకు కూడా అంటే ఈ 15 రోజులు 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందర మకర రాశి వారికి ఈ వారం మొత్తం కూడా, ఈ వారం కాదు సారీ అండి, ఈ 15 రోజులు కూడా అలవాటైపోయింది మనకి. 15 రోజులు కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటారు. ఎందుకు చెప్పండి? మీ గురుడు అంటే సెకండ్ జనరల్గా అంటే 12th హౌస్లో అనుకుంటాం. ఈ గురుడు సప్తమ స్థానంలో ఉండి వచ్చే స్థితిలో ఉండి బలవంతుడిగా ఉండి 0 డిగ్రీస్గా ఉండి కూడా మీ రాశిని చూడడం వల్ల గొప్ప గొప్ప పనులు చేయబోతున్నారు. మీరు అదృష్టవంతులు కాబోతున్నారు. అదృష్టం మీ వెనకాల ఉంటుంది. మీ భుజం తట్టి ముందుకు నడవరా అంటారు, నడుస్తూనే ఉంటారు. తెలివిగా ఉండము, అదృష్టవంతులుగా ఉండము. మకర రాశి వారికి అంటే మీరు సినిమా రంగంలో ఉండండి, లేకపోతే పొలిటికల్ రంగంలో ఉండండి, ఎక్కడ బిజినెస్ రంగంలో ఎక్కడైనా ఉండండి, విజయం మీదే. గురువు పవర్. సరే అలా చెప్పుకుంటే చాలా పవర్ ఉంటుందండి. కుజుడు కూడా చూస్తాడు కాబట్టి మీకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. ఫైనాన్షియల్గా కూడా రాహు కొద్దిగా ఉండడం వల్ల అంటే రాహు ప్రభావం వల్ల కూడా కుటుంబంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడము, పెద్ద వాళ్ళతో కొద్దిగా పెద్ద వాళ్ళతో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఇవి అంటాం కదండి మనం, అటువంటి రావడానికి అవకాశాలు ఉండడము, కొద్దిగా ఫేస్లో చిన్న చిన్న దెబ్బలు తగ్గడము, ఫేస్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉండడము, గృహంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మరి సామాన్యం ఎవరికి ఉండవండి. శని కూడా మీకు పవర్ ఎక్కువ ఇస్తున్నాడు. అంటే ప్రయాణాలు అధికంగా ఇస్తాడు. నీటి మీద ప్రయాణం చేస్తుంటాడు. 3వ భావానికి గురు దృష్టి పెట్టాడు భగవంతుడు. ఎంత బాగుందండి. గురుడు పైగా తన ఓను హౌస్ని బలంగా చూసుకుంటున్నాడు. అంటే మీ వే ఆఫ్ లివింగ్ స్టైల్ కానీ, ఆలోచన ధోరణం కానీ, మీ చెల్లెళ్ళు కానీ తమ్ముళ్ళు కానీ పవర్ఫుల్గా తయారైపోతారు. ధనప్రాప్తి కలుగుతుంది. వాహన యోగం. ఇప్పుడు బహుశా వాళ్ళ గిఫ్ట్లో, వాహనాలు, ఆభరణాలు, మంచి మంచి కాస్ట్లీ సంబంధించిన వ్యవహారాలు మీరు చేస్తారు, వాళ్ళకి ఇస్తారు. అలాగే మీకు పట్టుదల అనేది చూసారా, పట్టుదల ఎక్కువ మీకు. అందుకని పట్టుదలలో మీరు బాగా రాణిస్తారంటే మీకు మీరే కదండి పవర్ఫుల్ మ్యాన్స్. అంటే మెనను చెప్తా పవర్ మీకుంది. అందుకనే 3rd భావం అసలు చూసుకోదగ్గ విషయమే కాదు. చదువులో కూడా ఎటువంటి ఆటంకాలు ఉండవు. రైతులు కూడా సకాలంలో పంటలు ఉంటాయి. కాకపోతే అంటే మీ సంతాన విషయంలో కానీ, పుత్రిక సంతాన విషయంలో కానీ కొద్దిగా డిలే అయిపోతుంటాయి. డెలివరీ టైంలో అవడము, లేకపోతే సంతానం ఆలస్యం అవడము జరుగుతుంది. ఆల్రెడీ సంతానం ఉన్న వాళ్ళకి ఏం భయపడాల్సిన అవసరం లేదండి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎవరికైనా వస్తాయి. పిల్లలు కాకపోతే పెద్దలకు వస్తాయి, అందరికీ ఉంటాయి. ఏ ప్రాబ్లము ఉండదు. గురుడు నడుచుతారా 6వ భావంలో ఉండి మిమ్మల్ని ఒక అదృష్టవంతులుగా చేసి పడేసాడండి ఆయన. ఒక నెలల పాటు జూన్ 6వ తారీఖు అనుకుంటాండి, కరెక్ట్గా నాకు ఐడియా లేదు. జూన్ 6వ జూన్ అంటారండి, నవంబర్ 6వ వరకు కూడా గురుబలం బ్రహ్మాండంగా ఉంది. సప్తమ స్థానంలో ఉన్న గురుడు, మరి సప్తమ స్థానం ఏమనుకుంటామంటే అదృష్ట స్థానం అని, కళత్ర స్థానం అని బ్రహ్మాండం చెప్పేసుకుంటుంటాం కదా. గురుడు 7వ భావంలో ఉండడం వల్ల, సప్తమ స్థానంలో ఉండడం వల్ల వివాహ శుభకార్యాలు బ్రహ్మాండం జరుగుతాయి. టక పెళ్ళిళ్ళు కుదురుతాయి. ఆయన ఆగడం, పెళ్ళిళ్ళు చేస్తూనే ఉంటాడు. మీకు ఏం నచ్చుతారో, ఏ వరుడు నచ్చుతుందో, ఏ వరుడు నచ్చుతాడో, ఏ వధువు నచ్చుతుందో బ్రహ్మాండంగా చేసుకుంటారు పెళ్ళిళ్ళు. అదృష్టవంతులుగా, ఐశ్వర్యవంతులుగా ఆఫ్టర్ మ్యారేజ్ కూడా బ్రహ్మాండంగా ఉంటారు మీరు. అంతేకాకుండా భార్య భర్తలండి, వాళ్ళు నిజంగా దూరంగా ఉన్నా, అదే ఎక్కడ ఉన్న ఉద్యోగాల్లో విడివిడిగా ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే దగ్గర రావాల్సిందే, కలిసి ఉండవలసిందే. ఆ భగవంతుడు మిమ్మల్ని భార్య భర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితం పర్ఫెక్ట్గా ఇచ్చాడు. అంతేనా? ఇంకా ఉందండి వ్యాపారాల్లో నష్టాలు రావు, లాభాలు వస్తాయి. పైగా వ్యాపారాల్లో భాగస్వాములు, వ్యాపార విస్తరణ, ఫుడ్ బిజినెస్, బట్టల బిజినెస్, స్టేషనరీ బిజినెస్, బంగారం, ఫైనాన్స్, అలాగే విద్యా సంస్థలు, ఈ బిజినెస్లు అన్నీ కూడా బాగా డెవలప్ అవుతాయి. కాకపోతే మీరు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఇన్ని అదృష్టాలు ఉన్నా కూడా ఆరోగ్యం సరిగా లేకపోతే మనం అనుభవించగలమంటారా అదృష్టాన్ని? లేదు. కాబట్టి కేతు సంబంధించిన పూజలు, లేకపోతే గణపతి ఆరాధన, లేకపోతే సుబ్రహ్మణ్యుడి స్వామి, ఈ పూజలు చేసుకోవడం వల్ల మీ జాతకాలు పర్ఫెక్ట్గా బాగుంటుంది అనుకోండి, బాగుంటుంది. అంటే పూజ చేసుకోవడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. కానీ భాగ్యస్థానంలో మీకు మకర రాశి వాళ్ళకి భాగ్యస్థానంలో తప్పు కదండి. భాగ్యస్థానంలో శుక్రుడు ఉండము, నీచ స్థితిలో ఉండడం, అత్యంత రాజకారకుడు శుక్రుడు శని దృష్టి పడ్డాం, ఏమైనా మంచిదంటారా? ఏమాత్రం మంచిది కాదండి.
అందుకనే శుక్రుడికి భాగ్యస్థానం అంటే మీ వ్యాపారాలు నష్టాలు, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి నష్టాలు, అవకాశాలు రావు, ఏదో ప్రాబ్లం సినిమా రంగంలో వాళ్ళకు ఉంటూనే ఉంటాయి. అలా కాకుండా ఉండాలి అంటే మనం దుర్గాదేవి అంటే చివరిలో చెప్పుకుందాం, అమ్మవారి పూజలు చేద్దామని. అంతేకాకుండా ఆ 10th హౌస్ భాగ్యాధిపతి కూడా మీకు బాగా లాభంలో ఉన్నాడు. అంటే భాగ్యస్థానంలో శుక్రుడు నుండి శని దృష్టి ఉన్నప్పటికీ కూడా మీ కష్టం అనేది ఎక్కడికి పోదు. అంటే అర్థం ఏంటంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, డాక్టర్స్ వృత్తిలో ఉన్నవారికి, డాక్టర్స్ బిజినెస్ అంటే డాక్టర్స్ వాళ్ళ క్లినిక్లు, మీరు ఫారిన్ వెళ్తారు డాక్టర్స్, అక్కడ మీకు ఫారిన్లో మీ యొక్క సర్వీసెస్ కావాలి సార్, మీరు రండి అని చెప్పి మిమ్మల్ని ఆహ్వానం పలుకుతున్నారు, ఇన్విటేషన్స్ వస్తాయి, వెళ్ళబోతున్నారు. నేను కాదంటే సరదాగా చెప్తున్నాను, బుధ-కుజుల కాంబినేషన్ వల్ల. సరే, ముఖ్యంగా 10th హౌస్లో బ్రహ్మాండంగా చాలా పవర్ఫుల్గా ఉన్నారు. అంటే దశమస్థానం చాలా చాలా బాగుందంటే అర్థం ఏంటయ్యా అంటే ఉద్యోగ రంగంలో పవర్ఫుల్గా మీరు ఉంటారు. సివిల్ సర్వీసెస్, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అంటారు సరే, ఆ ఉద్యోగాలు మీరు స్థిరపడతారు, సెలెక్ట్ అవుతారు కూడా. లేకపోతే ఆల్రెడీ సెలెక్ట్ అయిన వాళ్ళకి మంచి పదవులు వస్తాయి. వాళ్ళకే కాకుండా మీ గ్రూప్స్, సివిల్ సర్వీసెస్ గ్రూప్స్ రాసే వాళ్ళకి, గవర్నమెంట్ రవి కుజులు కదండి, రవి కుజులు దశబలం ఉంటే దిగ్బలత్వంలో ఉండకుండా ఎవరు ఎలా ఉంటుందండి, పవరు మీ మాటకి ఎదురు ఉండదు. మీ రాశి కూడా గురుడు చూస్తున్నాడు, ఎంత పవర్ఫుల్గా ఉంటారు మీరు. నేనేమి కదా సరదా కోసమో ఇది చెప్పండి, ఖచ్చితంగా చెప్పారంటే ఆ పవర్ అంటే వాళ్ళు ఇచ్చే పవర్ అంటే వాళ్ళు ఇచ్చే రవి కుజులు వచ్చే గ్రహాల యొక్క పవర్ ఎలా ఉంటుందో చెప్తున్నా, సామాన్యం కాదు. రవి బుధులు దశమస్థానంలో ఉన్నారంటే గవర్నమెంట్ సంబంధించిన వృత్తుల్లో ఉంటారు మీరు, గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఉంటారు, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉంటారు మీరు గవర్నమెంట్ అంటే. అంతేకాకుండా ఆడిటర్స్గా చెలరేగిపోతుంటారు. పైగా రవి కుజులు అంటే అస్సలు ఇంపార్టెంట్ పాయింట్ రాజకీయ రంగాలు, వాళ్ళకి పవర్ అంటే ఏంటి చూపిస్తారు. వాళ్ళ మాటకి ఎదురు లేకుండా మకర రాశి వారికి మాట్లాడారా, దశమస్థానంలో రవి కుజులు అన్నారంటే వాళ్ళు తిరుగులేని 24వ తారీఖు వరకు పవర్ ఉంటుందండి. అంటే కుజుడు అంత చెప్పుకుంటే చాలా ఉందండి. సరే, ఇంకా ఎందుకంటే సరే బుధ కుజుల గురించి చెప్పుకుందాం. బుధ కుజులు కూడా 12వ భావం ఉండడం వల్ల 11 మీకు లాభస్థానాలు ఉన్నారు కాబట్టి డాక్టర్స్ గాను, ఆడిటర్స్ గాను, అలాగే మ్యాథమెటిషియన్స్ గాను, అలాగే మీ సైంటిస్టులు గాను బాగా ఫెమిలియర్ పర్సన్స్ అవుతారు. ధన సంపాదన బాగుంటుంది మీకు. అంటే మీకు ఏంటంటే భాగ్యస్థానము కొద్దిగా వీక్ అయినా భాగ్య లాభంలో ఉన్నాడు కాబట్టి, దశమస్థానం కూడా రవి కుజులు దిగ్బలత్వంలో ఉన్నారు కాబట్టి మకర రాశి వాళ్ళకి రాజకీయ రంగంలో ఉన్న వారికి తిరుగులేని సామ్రాజ్యంగా ఉంటారు. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ ఉద్యోగస్తులకి కూడా ఎందుకంటే చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా ఉంటుంది అనుకోండి. సరే, బాగుంటుందండి. ముఖ్యంగా మకర రాశి వాళ్ళకి అత్యంత రాజకారకుడు శుక్రుడు వలన అమ్మవారి పూజలు చేసుకోవాలండి. ఈ కలియుగంలో మనం దుర్గా, గౌరీ, నవచండి హోమాలు, పూజలు, గుళ్ళు దర్శనం అంటే టెంపుల్స్ దర్శనాలు చేసుకోవడాలు, హోమాలు చేసుకోవడాలు అలాగా. అంతేకాకుండా వినాయకుడికి, ఎందుకంటే కలియుగంలో వినాయకుడు పూజించాల్సిందే. మనం చెప్తున్నాం కదా, కలవ వినాయకుడు గణపతి అంటాం కదా. కలియుగంలో గణపతి, గౌరీదేవి వీళ్ళిద్దరూ పూజించాలట. అమ్మవారిని పూజిస్తే అందరి దేవుళ్ళ యొక్క పూజించిన ఫలితం వచ్చేస్తుందట. నేను చెప్పలేదు, గౌరవ గారు చెప్పారు, అది చెప్తున్నాను మీకు. సో ఈ విధంగా చాలా బాగుంది. ఇంక చెప్పుకుంటూ వెళ్ళిపోతే మా బాబాయ్ మీకు వినడానికి మీకు ఓపిక ఉండదు, చెప్పడానికి నాకు ఓపిక ఉంటుంది. కానీ సరే, పక్క పెడదామంటే ఏదేమైనా మీకు బాగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాజకీయ రంగంలో ఒక వెలుగు ఎరగబోతున్నారు. నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ, CMA. అంతేకాకుండా నా సెల్ నంబర్ 7075389589 7075389589 89 కామన్. సరేనండి, ప్రతిసారి చెప్తున్నట్టుగానే మీరు కూడా మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మన ఛానల్కి ఫోన్ చేయండి. నేనే మా ఆది అసలుకి ఫోన్ చేయండి. నా నంబర్ మీకు చెప్పాను, కింద కూడా ఉంటుంది. ఫోన్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలి. తప్పకుండా మన పరిష్కార మార్గాలు చెప్పుకుందాం. అంతేకాకుండా వివాహ ముహూర్తాలు, కొన్ని శుభముహూర్తాలు కూడా నేనే పెడుతూ ఉంటా. సినిమా వాళ్ళు ముహూర్తాలు కూడా పెడుతూ ఉంటా. కొంతమంది డైరెక్టర్స్ కొంతమంది కలుస్తుంటారు, పక్క పెడదామండి. ముహూర్తాలు పెడుతుంటాను నేను. అది చెప్తే చాలా సింపుల్గా చెప్తే చాలు, ముహూర్తాలు పెడుతుంటాను నేను. అంతేకాకుండా నా వీడియోస్ మీకు చాలామందికి నచ్చుతున్నాయి. నచ్చడం వలన కొద్దిగా కామెంట్ రూపంలో కూడా మీరు పెడుతూ ఉండండి. మంచి కామెంట్స్ చేయండి. ఎందుకంటే నాలెడ్జ్ ఉన్న వారికి మాత్రం అంటే జనరల్గా మీకు అన్నీ తెలుసు కాబట్టి నాలెడ్జ్ ప్రకారం మంచి కామెంట్స్ పెడుతుంటారు. ఎందుకంటే జనరల్గా చెప్పినవన్నీ జరుగుతుంటాయి కాబట్టి ఖచ్చితంగా జరుగుతాయి. అంతేకాకుండా మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి,
మీ ఫ్రెండ్ సర్కిల్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. సరేనా? థ్యాంక్ యూ. 12 రాశుల వారికి పరిహారాల గురించి మనం మాట్లాడుకుంటామండి. పరిహారాల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం, చెప్పుకోబోతున్నాం. పరిహారాలు అంటే పెద్ద పెద్ద పరిహారాలు అయ్యే బాబోయ్ మన మోయలేని భారం ఏం కాదండి. ఎందుకంటే 12 రాశుల వారికి అంటే మేషరాశి నుంచి మీనరాశి వరకు అందరం వస్తాం మనం. వాళ్ళందరికీ కూడా చెప్పదగ్గ సూచనలు ఏంటంటే ఈ 15 రోజులు కూడా వీకెస్ట్ ప్లానెట్ ఏంటంటే శుక్రుడు. అంటే అమ్మవారు బలం ఉండకపోతే మనం సినిమా రంగంలో కాదు, వ్యాపార రంగంలో కాదు, అసలు యాక్చువల్గా పొలిటికల్ రంగంలో కాదు, ఎక్కడక్కడ మనం భార్యాభర్తలు అదే వివాహాల విషయాల్లో కానీ శుక్రుడు బలం లేకపోతే ఎక్కడుంటాం మనం. అందుకని ఈ 12 రాశుల వారు కూడా ఫస్ట్ చేయవలసింది గణపతి ఆరాధన. గణపతి ఆరాధన చేయకుండా ఏ పని మొదలు పట్టకూడదు. అది ఆ స్వామి, ఎందుకంటే గణపతి యొక్క ప్రభావము కలియుగంలో ఎక్కువ ఉంటుందిట. అదే కలియుగంలో గణపతిని పూజించాలని శాస్త్రాలని చెప్తున్నారు, గురువుగారు చెప్తున్నారు, నేను మీకు చెప్తున్నా. సరే, అది పక్క పెడదామండి. ముఖ్యంగా గణపతి ఆరాధన అంటే పూజలు చేసుకోవడము, తర్వాత చండీ హోమం, నవచండి 9 చండీ నవచండి, అలాగే 18 అష్టాదశ పీఠాలు, దుర్గా అమ్మవారు దర్శనాలు, గౌరీదేవి తల్లి ఆవిడ పూజించడం వలన, కళ్యాణాలు చేయించుకోవడం వలన, గౌరీ అమ్మవారి కళ్యాణాలు చేయించుకోవడం వలన, అలాగే మీలో కొంతమందికి కళ్యాణం కాకపోతే హోమాలు, చండీ హోమాలు అవన్నీ చేయించుకోవడం వలన, అంటే దుర్గా, చండీ, గౌరీ ఈ ముగ్గురిని, వినాయకుడిని ఖచ్చితంగా పూజించాలని మర్చిపోకూడదు. మనం పూజించడం వలన సకల దోషాలు పరిహారం అయిపోతాయి. ముందర శుక్రుడు బలం కలిగిస్తాం మనం. ఇంకా వీలుంటాయి మీరు శుక్రుడు సంబంధించిన అంటే నవగ్రహాలు శుక్రుడు ఉంటాడు. ఆయన్ని కొన్ని వారాలు మీకు ఇష్టమైన వారాలు, మీకు 2, 3, 4 మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు శుక్రవారం పూట అక్కడ పూజ చేయించుకోండి. శనగలు దానం ఇవ్వండి. అంతేగాని గోవుకు పెట్టండి అవన్నీ. ఎందుకంటే మనం అలాగా గబుక్కుని పెట్టేయకూడదు. శనగలు దానం ఇవ్వాలి దక్షిణతో పాటు. ఆయన పవర్ ఇవ్వడం వల్ల ఇంకా కొంతమంది శుక్రవారం పాటు నియమాలు పాటిస్తారు. శుక్రవారం నియమాలు పాటించడం. కొంతమంది ఏమో ఈ హోమాలు అవి చేయించుకుంటారు, కొంతమంది జపాలు చేయించుకుంటారు. అది వాళ్ళ ఇష్టం. శుక్రుడు బలం కలిగించాలి అంతే మనం. అందుకని అమ్మవారి పూజలు, కనకదుర్గ అమ్మవారిని కానీ, అయితే ఆ లక్ష్మీ అమ్మవారిని కానీ ఇలాగా కలువ పువ్వులతో పూజించిన వారికి స్థిరలక్ష్మి ఇంట్లో ఉంటుంది అంటారు జరా, అంత పవర్ ఉంటుంది. అలాగే మీకు బాగా ఇష్టమైన వాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, సూర్య భగవాన్ పూజించిన వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో అనారోగ్య సమస్యలు దగ్గర రావు. ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది, అదృష్టం వెంటాడుతూ ఉంటుంది. సో కాబట్టి మన 12 రాశులు అందరం కూడా నేను చెప్పిన పూజలు కాకపోయినా మనకి ఇష్టమైన పూజలు చేసుకుందాం. స్వామి వారికి దగ్గరలో ఉందాం. నేను చెప్పిన పూజలు పవర్ ఉంటుంది కాబట్టి ఆ పూజలు కూడా చేసుకుని భగవంతుడికి ప్రీతి పాత్రలు అవుదాం. చక్కటి సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో మీరు ఉండాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.